మా తాత ముత్తాతలు కమ్యూనిస్టులు కూడా పనిచేశారు. మా దగ్గర ఉన్న పూల సుబ్బయ్య గారు కమ్యూనిస్ట్ లీడరు. ఓకే. మా కుటుంబ సపోర్ట్ని ఆయన నెగ్గారు. ఓకే. కేపీ కొండారెడ్డి గారు కాంగ్రెస్లో ఉన్నారు. మా కుటుంబం సపోర్ట్ని ఆయన రాజకీయాలు చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ అభ్యర్థి నాగార్జున రెడ్డి గారు ఉన్నారు. మా కుటుంబ సపోర్ట్ని ఆయన రాజకీయాలు ఉన్నారు. ఇంతకు ముందు ఉన్నటువంటి జంకి వెంకటరెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు ఆయన ప్లానింగ్ కమిషన్ ఏపీ మా బంధువే, మా బావగారే. మార్కాపురం డివిజన్లో మేమంతా ఒక కుటుంబం లాగా ఉంటాం. మా ప్రాంతంలో కులాలు మతాలు అవి కూడా పెద్దగా ఉండవు. మా పల్లెల్లో ఎవరిని అందరినీ వేరే కమ్యూనిటీ వాళ్ళు కూడా. మార్కాపురంలో అభివృద్ధి ఎక్కడేసిన గొంగ అక్కడే అన్నట్టుగా కనిపిస్తుంది మొన్న నేను చూసినప్పుడు. కొంత మీరు చెప్పిన దాంట్లో చాలా దాన్ని నేను చెప్పచ్చా ఆ రకంగా? చెప్పొచ్చు. ఎందుకంటే కొన్ని మీలాంటి మేధావులతో డిస్కస్ చేసేటప్పుడు వాస్తవాలే మాట్లాడాలి. అభివృద్ధి జరిగిపోయింది వెలిగిపోతుందని చెప్పకూడదు. అది అసలు జియోగ్రఫికల్గా ఏర్పడమే ఒక ఆ రోజుల్లోనే మార్కాపురమే ఒక జిల్లా చేసింది అంటే అభివృద్ధి చెందేదేమో. కర్నూలు నుంచి విడిపోయిన ఈ ముక్కని, గుంటూరు నుంచి విడిపోయిన ఒక ముక్కని, నెల్లూరు నుంచి వచ్చిన ఈ మూడు ముక్కలాగా మా ప్రకాశం జిల్లాది విభిన్నమైన పరిస్థితి. అక్కడ సంస్కృతి, ఆచార వ్యవహారాలు, కల్చరు, వేషం, భాష అన్ని డిఫరెంట్. మాకు ఒంగోలుకి పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. ఒకే జిల్లాలో ఉన్నా కూడా మా 7 అసెంబ్లీలో మేము 5 మంది ఒక రకంగా ఉంటాము. ఒంగోలు, కొండేపి ఒక రకంగా ఉంటాయి. 100 కిలోమీటర్లే, పెద్ద డిస్టెన్స్ కూడా ఉండదు. 100 కిలోమీటర్లు మార్కాపురం నుంచి 100 కిలోమీటర్. కానీ మా ఎర్రవనపాలెం కాన్స్టిట్యూన్సీలో పుల్ల చెరువులు ఉన్నటువంటి మారుమూల గ్రామం దగ్గర నుంచి చూస్తే 250 కిలోమీటర్లు ఉంటుంది ఒంగోలు. అబ్బా. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇప్పటి వరకు అభివృద్ధి ఏం జరగలేదు మార్కాపురం కానీ అంటారా? అంటే పూర్తిగా జరగలేదని చెప్పరు కానీ అనుకున్న రీతిలో జరగలేదు. మెడికల్ కాలేజ్ ఇచ్చారు, సంతోషించదగ్గ విషయమే. అవును. వెలుగొండ ప్రాజెక్టు సంవత్సరానికి పూర్తి చేస్తా అన్నాడు జగనన్న, చేయలేదుగా. సంవత్సర కాలంలో వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తా అన్నాడు. నేను ఆ రోజు ఆయనతో చేరే రోజున పార్టీ కండ వేసుకుని బయటకు వచ్చి సాక్షి టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చాను. 1 ఇయర్లోనే వెలుగొండ ప్రాజెక్టు చేస్తానని జగనన్న చెప్పాడు. చాలా సంతోషం, అందుకోసం పార్టీలో చేరామన్నాం. ఇప్పుడు 5 ఇయర్స్ అయింది, వెలుగొండ నీళ్ళు ఇవ్వలేదుగా. లాస్ట్ ఇయర్ ప్రతి ఇయర్ ముఖ్యమంత్రి గారు నెక్స్ట్ ఇయర్ అని చెప్తున్నారు. వెలుగొండ ప్రాజెక్ట్ చేస్తేనే ఆ ప్రాంత అభివృద్ధి చెందుతుంది, లేకుంటే అభివృద్ధి ఉంటుంది, ఇక్కడ శూన్యం. భవిష్యత్తులో మార్కాపురం ప్రాంతం ఎడారిగా మారిపోయే ఛాన్స్ ఉంది. ఎడారి. రాజస్థాన్లో తారెడారి చెరువు ఉంది కదా మార్కాపురంకి. ఖమ్మం చెరువు చాలా అంటే మనం చదువుకోవడానికి పెద్దదే కానీ ఆ ప్రాంతంలో ఉన్న కరువు తీర్చేత చెరువు కాదు అది. ఖమ్మం చుట్టుపక్కల ప్రాంతాలకు పనికొస్తుంది. ఎర్రవనపాలెం, మార్కాపురం, కనిగిరి, దర్శి ఈ బెల్ట్ అంతా మాకు నీటిపారుదల లేదు. ఓకే. అందువలన 2000 నుంచి 3000 అడుగులు వేస్తే కూడా నీళ్ళు పడడం లేదు. మీరు ఈ మధ్యకాలంలో పేపర్లో, టీవీలో చాలాసార్లు చూసింటారు. మార్కాపురం చుట్టుపక్కల ప్రతి గ్రామంలో ఎర్రవనపాలెం కాన్స్టిట్యున్సీ కావచ్చు, గిద్దలూరు కావచ్చు, కనిగిరి కావచ్చు, దర్శి కావచ్చు, ఖమ్మం ఈ చుట్టుపక్కలంతా కూడా బిందెలతో మహిళలు అక్క చెల్లెమ్మలు రోడ్ల మీద ధర్నా చేస్తారు. మాకు నీళ్ళు లేవు, నీళ్లు కల్పించండి అని. 2000 పైన అడుగులేస్తే కూడా నీరు పడ్డం లేదంటే మార్కాపురం అభివృద్ధి చెందిందా చెందలేదా మీకే తెలియాలి. నేను ఖచ్చితంగా మీతో ఏకీభవిస్తాను. పార్టీ ప్రధానంగా మీరు మారడానికి కారణం ఏమన్నా ఉందా? కారణం ఏం లేదు. నేను చదువుకున్న ఒక సైంటిస్ట్ను. నాకు నచ్చిన దగ్గర నేను పనిచేస్తా. అంత ఫ్రీడమ్ బీజేపీలో కనిపించిందా? ఖచ్చితంగా. ఇప్పుడు మనమేమి బీజేపీలో ఏమి ఆశించి నేను చేరలేదు. నాకు నరేంద్ర మోడీ గారంటే గౌరవం, మా రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వర్ గారితో మాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది. ఆవిడంటే గౌరవం, వ్యక్తులతో ఉన్నటువంటి సంబంధం. అన్నిటికి మించి బీజేపీ ఒక సిస్టమేటిక్గా నడిచే పార్టీ. అవును. అందరూ ఎవరి పనులు చేసుకోవడం, యాప్స్ ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అంటే మనకు తెలిసిందే ఏ పరిస్థితిలో ఉందనేది. అట్లేం ఉండదు. ఏమి ఉండదని అన్నా కూడా అక్కడ పరిస్థితి అదే. ఒకళ్ళతో పొత్తులో లేని బీజేపీ ముందుకు నడవట్లే. ఈ రోజున కిషోర్ గారు ఈరోజు ఓ మంచి యాంకరు, రేపు ఒక టీవీ ఛానల్ CEO కావచ్చు. అవసరం, సమయం, సందర్భం మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. అంటే ఆ పొత్తులు కూడా అందుకేనా? పొత్తులు వెంటబడుతున్నారు అందరూ వచ్చి. వాళ్ళు వెంటబడుతున్నారా? బీజేపీ తన ప్రాభవం మరింత పెంచుకునే ప్రయత్నంలో ప్రాంతీయ పార్టీలతో కలిసి ముందుకెళ్తుందా? పొత్తుల విషయం అయితే నేను మాట్లాడను. ఎందుకంటే ఆ చర్చల్లో ఉండే స్థాయి నాది కావు కాబట్టి. కానీ అన్ని రాజకీయ పార్టీలు నరేంద్ర మోడీతో కలిసి ప్రయాణం చేయాలనుకుంటున్నారు. మీకు అసలు అది ఇప్పుడు రామచంద్రారెడ్డి గారు, మీరు కూడా రాజకీయాల్లో ఇన్నాళ్ళ నుంచి ఉన్నారు కాబట్టి ఒకటి అడుగుతా. ఇటు పక్కన వైఎస్ఆర్సీపీ కూడా ప్రధానమంత్రి లేకపోతే మీరు అన్నట్టుగా బీజేపీ వీళ్ళందరితో కలిసి వెళ్ళాలని ప్రయత్నం చేస్తోంది. ఇటు పక్కన టీడీపీ, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కూడా బీజేపీతోనే వెళ్ళాలని అంటున్నారు. అంటే ప్రజలు దేన్ని ఆమోదించాలి ఇక్కడ? ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోడీ గారు దేన్ని ఆమోదిస్తే దాన్ని ఆమోదిస్తారు. ప్రజలు లోకల్గా ఉన్న గవర్నమెంట్ వద్దని అనాలా? లోకల్స్ అసలు లేవు. ఇక
అదేంటి ప్రాంతీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 5 ఏళ్లుగా పరిపాలన సాగిస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నారు. దాంట్లో లోటుపాట్లు ఉండొచ్చు, ఏం చేశారు అనేది పైకి కనిపిస్తున్న అభివృద్ధి కనిపిస్తుంది దాంట్లో. మరి వాళ్ళకి ఓటేయకుండా ఎక్కడో ఉన్న బీజేపీ పార్టీ అసలు ఆంధ్రప్రదేశ్లో తన ఉనికిని కూడా కోల్పోతున్న బీజేపీ పార్టీకి ఓటు వేయాలని ఎట్లా చెప్తారు? అంటే రాజకీయాల్లో బండ్లు ఓడలు బండ్లు అవుతాయి. ఎప్పటికవి ఎప్పుడు ఈ క్షణమే జరగవచ్చు. 2 సీట్లున్న బీజేపీ ఈ రోజు 400 సీట్లతో భారతదేశంలో స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మనం చిన్ననాడు అనుకున్నామా? నాకు 43 సంవత్సరాలు. నేను 1994 చిన్న వయసులోనే ఎలక్షన్ చీఫ్ ఏజెంట్గా పనిచేశాను. 2022 జనవరి మార్చి వరకు అందరూ అనుకున్నారు బీజేపీ వస్తుందని. 2000 మార్చి నుంచి ఏదైతే బండి సంజయ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడో, తెలంగాణ నుంచి ఆయన తీసేశారో, అప్పటి నుంచి ఇక్కడ బీజేపీ రాదని చెప్పని అనుకున్నారు. అలాంటి పరిణామాలు జరుగుతున్నప్పుడు బీజేపీకి ఇబ్బందికర పరిణామం కదా అది. మీరు చూసే కోణం ఒకటి ఉంది, భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం చూసే కోణం ఉంది.